విదేశాల్లో ఉద్యోగాల పేరిట లక్షల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేసిన దంపతులపై హైదరాబాద్ సిసిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన భార్యాభర్తలు సౌజన్య, శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. బేగంపేటలో ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి నిరుద్యోగులను టార్గెట్ చేశారని బాధితులు వాపోయారు. విదేశాలలో స్కిల్డ్ బేస్డ్ మీద ఉద్యోగాలు కల్పిస్తామని ఒక్కొక్కరి వద్ద 4 లక్షల నుంచి 14 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు. ఈ తరహా కేసులో సౌజన్య, శ్రీనివాసులను గత వారం విజయవాడ పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఇప్పుడు బెయిల్పై విడుదలై అమాయక యువతను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ దంపతులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్. విజయవాడలో మెయిన్ బ్రాంచ్ అని చెప్పని అన్నారు సార్. అక్కడ మూసేశారు. అక్కడ 750 మంది తేలారు సార్ మొత్తము. ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా వస్తున్నారు సార్. మేము కట్టిన డబ్బులకి మాకు న్యాయం జరగాలి సార్. ఎందుకంటే మేము పొలాలు అమ్ముకొని, బంగారం అమ్ముకొని, ఇల్లులు తాకట్టు పెట్టుకొని, అప్పులు తీసుకొచ్చుకొని కట్టాం సార్. మేము పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం దాకా మేము వాటికి వడ్డీలు ఎంత కట్టుకొని ఉంటాం సార్. తినడానికి కూడా తిండి లేని వాళ్ళు ఉన్నారు సార్. 2 సంవత్సరాలు స్విగ్గీ చేసి ఆ డబ్బులు దాచిపెట్టుకొని తీసుకెళ్లి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇంత మందికి మోసం జరిగింది సార్. మాకు న్యాయం కావాలి సార్. న్యాయం కోసం మేము వచ్చాం సార్.